భీమడోలు పంచాయతీలో ఒక దళితుడి ఇంటి ప్రహరీని స్థానిక పంచాయతీ బుధవారం గృహ యజమాని కొత్తపల్లి మురళి ముందుగా ఏ విధమైన నోటీసు జారీ చేయకుండా కూల్చివేశారని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు కందుల రమేష్ ఆరోపించారు. ఇటీవల కాలంలో భీమడోలు పంచాయతీలో ₹1 కోటికి పైగా పంచాయతీ నిధులు దుర్వినియోగమయ్యాయని, ఆ నిధులు ఎలా దుర్వినియోగమయ్యాయో వివరిస్తూ కొత్తపల్లి చంద్రమౌళి జిల్లా అధికారులకు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రతి సోమవారం కలెక్టరేట్లో జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేశారని చెప్పారు. చంద్రమౌళి మాట్లాడుతూ జిల్లా అధికారులకు భీమడోలు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ తనూజపై ఫిర్యాదు చేశానన్న ఆరోపణతో కక్ష సాధింపుగా ఇంటి ప్రహరీ గోడను విచక్షణారహితంగా కూల్చి కులం పేరుతో దూషించారని ఆరోపించారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని అహంకారంతో ఒక దళితుడు భార్యాబిడ్డలతో నివాసముంటున్న ఇల్లు కూలిపోయే విధంగా దళితుడి కుటుంబాన్ని కూల్చివేసిన ఈ ప్రమాదకరమైన ఘటనను కూడా జిల్లా కలెక్టర్, జిల్లా పోలీసు అధికారులు పరిగణలోకి తీసుకుని తన ఇంటికి ప్రమాదం వాటిల్లేలా ప్రహరీ కూల్చివేసిన పంచాయతీ సిబ్బందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి పంచాయతీలో జరిగిన నిధుల స్వాహా నిగ్గు తేల్చాలని బాధితుడు చంద్రమౌళి జిల్లా అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు కొత్తపల్లి మురళి, కాశీకృష్ణ, ఎలియా, యేసురాజు, చాట్ల సాయిబాబా, బయ్యారం కుటుంబరావు తదితరులు పాల్గొన్నారు. సెక్రటరీ తనూజ గారు వచ్చి 5 నెలలు అవుతుందండి. ఈ 5 నెలల కాలంలో పంచాయతీ నిధులు ₹1 కోటి మిస్యూజ్ చేశారు. ఈ మిస్యూజ్ చేసిన విషయం నేను ఆన్లైన్ పేమెంట్ల ద్వారా ఆన్లైన్లో తీసుకొని ఈ 5 నెలల కాలంలో పంచాయతీ నిధులు ₹1 కోటి ఎలా దురాక్రమణకు గురయ్యాయి అని చెప్పేసి నేను మన ఏలూరు జిల్లా కలెక్టర్ గారికి పీజీఆర్ఎస్లో కంప్లైంట్ చేయడం జరిగిందండి. రేపు అనగా ఈరోజు అనగా 8వ తారీఖు విచారణకు ఆదేశించి ఉన్నారు కలెక్టర్ గారు. కానీ ఈలోపే 3వ నెల 24వ తారీఖున నేను ₹1 కోటి మిస్యూజ్ మీద కలెక్టర్ గారు ఫిర్యాదు చేయడం జరిగింది. దాని మీద డిపిఓ గారు ఈఓపీఆర్డీని విచారణాధికారికి నియమించారు. ఈరోజు హీరింగ్ డేట్ ఇచ్చారండి. భీమడోలు పంచాయతీ సెక్రటరీ తనూజ గారు తన సిబ్బందితో 10 మంది దుండగులను తీసుకుని వచ్చి ఒక జేసీబీ, ఒక ట్రాక్టర్ తీసుకొచ్చి ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా 188 జీవో ప్రకారం, పంచాయతీరాజ్ యాక్ట్ 188 జీవో ప్రకారం ఫస్ట్ నోటీస్ ఇవ్వాలి, సెకండ్ నోటీస్ ఇవ్వాలి, థర్డ్ నోటీస్ ఇవ్వాలి. అప్పుడు పోలీస్ ప్రొటెక్షన్ పెట్టుకొని ఏదైతే దురాక్రమణ ఉందో అదే దురాక్రమణ కోల్చాలి. కానీ మాకు ఇంటికి తూర్పు వైపున పెద్ద డ్రైన్ ఉండగా వెనక వైపు డ్రైన్ అవసరం లేకపోయినప్పటికీ నీది పంచాయతీ రోడ్లకి ఒక గడుగు స్థలం వచ్చిందని చెప్పి మా ఇంటిని, మా ప్రహరీ గోడని కూల్చివేశారు. నేను వెళ్ళేసరికి నా మీద ఒక ఎఫ్ఐఆర్ బుక్ చేసేయడం జరిగింది. నేను కంప్లైంట్ ఇచ్చాను సార్, ఆ కంప్లైంట్ మీద ఎఫ్ఐఆర్ చేయలేదు. సో డిఎస్పీ గారి దృష్టిలో పెట్టాలి, మాట్లాడాలి, చూద్దాం అన్నారా తప్ప నా కేసు కట్టలేదు. భీమడోలు గ్రామ పంచాయతీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నిరంకుశత్వ వైఖరిగా అవలంబిస్తున్నటువంటి మా దళిత ఎంఆర్పిఎస్ రాష్ట్ర నాయకుడు ఇల్లును విచక్షణ రహితంగా కూల్చివేయడం అనేది చాలా దారుణమైన, హేయమైన చర్య. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మీద ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేసి ఆవిడపై 5 నెలల నుంచి మన పంచాయతీ సొమ్ముని దుర్వినియోగం చేసి ₹1 కోటి దుర్వినియోగం చేసని కలెక్టరేట్కి లెటర్ ఇవ్వడం జరిగింది మా ఎంఆర్పిఎస్ నాయకుడు. అదేవిధంగా లోకయుక్తలో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అది దృష్టిలో పెట్టుకొని మా దళిత నాయకుడిని ఇల్లు కూల్చివేయడం అనేది చాలా హేయమైన చర్య. ఆవిడని విధుల నుంచి రిమూవ్ చేసి ఆవిడపై ఎస్సీ అట్రాసిటీ నమోదు చేయాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి డిమాండ్ చేస్తుంది. నిన్న భీమడోలు గ్రామ పంచాయతీలో సంబంధిత పంచాయతీ సెక్రటరీ అయిన తనూజ విచక్షణ రహితంగా ఏ నోటీసు ఇవ్వకోకుండా ఇల్లుని పడగొట్టే పరిస్థితిని తీసుకొచ్చింది. దాన్ని అడ్డుకున్నందుకు తన మీద మరి చంద్రమౌళి మీద కూడా కేసు పెట్టడం జరిగింది. మరి ఆ చంద్రమౌళిని ఇబ్బంది పెట్టి ఆ ఇల్లు పడగొట్టడం జరిగింది. మరి అదే విషయాన్ని మేము పునరావృతం చేస్తున్నాము. ఈ రోజున నడుస్తున్న ప్రభుత్వానికి మరి టీడీపీ, బీజేపీ, జనసేనతో పాటు ఎంఆర్పిఎస్ కూడా కష్టపడి ప్రభుత్వం నిలబెట్టే పరిస్థితిలో ఎంఆర్పిఎస్ ఈ రోజున ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏ ఒక్క అధికారి అయినా మరి తనూజాకి కొమ్ముగాసి ఆవిడ అవినీతిని పెద్ద చేసే కార్యక్రమం తీసుకున్న వెంటనే మరి ఎంఆర్పిఎస్ ఖండించడానికి సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఏ వ్యక్తి అయితే చంద్రమౌళి ఉన్నాడో చంద్రమౌళికి న్యాయం జరిగే వరకు కూడా మరి ఎంఆర్పిఎస్ రాష్ట్ర వ్యాప్తంగా మరి మేము వెన్నంటే ఉంటామని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.